నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చడంలో తప్పేమీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామని, అలాంటి ప్రజలు మేలు కోసం నిబంధనలు మార్చడానికి వెనుకాడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం అమరావతిలో మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులతో నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదు, అసలు అనవసరమైన ఫైళ్లను సృష్టించే విధానానికి స్వస్తి పలకాలి. పాలనను సులభాంతరం చేసేందుకు అధికారులు అనవసర నిబంధనలను తొలగించాలని సూచించారు. ప్రతి శాఖలో సమూల మార్పులు తీసుకురావాలని, టెక్నాలజీ, డెటాలిక్ వంటి ఆధునిక విధానాల ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా అందించాలని పిలుపునిచ్చారు. Department is very weak in technology. Now we have to gear up. I want to reduce the total dependency. How to reduce unnecessary litigation. And sometimes cost effective. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. సెన్సిటివ్ కేసెస్ డిఫరెంట్ చేసి, రొటీన్ ఫైల్స్ అని డిఫరెన్షియేట్ చేసి, హౌ టు మేక్ ఇట్, దెన్ హౌ టు మెజర్. అండ్ ఫ్యూచర్ లో చేస్తాం సార్. ఆల్రెడీ ఉన్న ఫైల్ కి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే ఈచ్ ఫైల్ మాన్యువల్ గా చేయాలి. ఇన్ ఫ్యూచర్ లో విల్ గివ్ ఎ ట్యాబ్ వేర్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ కేసు, నాన్ క్రిటికల్ అని విల్ ట్రై టు క్లాసిఫై దట్ సార్. రవీంద్ర సార్ కూడా అవే సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ శాండ్ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి. మనోహర్ సార్ గారి దగ్గర కూడా అవే సార్, విజిలెన్స్ కేసెస్ ఆర్ దేర్. పయ్యావుల్ కేశవ్ గారి దగ్గర ఉన్నాయి డబ్బులకు సంబంధించింది సార్. ఇప్పుడు కాస్ట్ అంత డిఫరెన్స్ ఉండడానికి వీలు. రాంప్రసాద్ రెడ్డికి ఏం కేసులు ఉన్నాయి? 15 రోజులు. ఫైనాన్స్ కాదు, ఇంకోటి కాదు. ఏసీబీ అండ్ విజిలెన్స్ కేసెస్ డ్రాప్ చేసే ఫైల్స్ సార్ అవన్నీ. నాకంటే కూడా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటారు దగ్గర సీఎం కంటే. కాబట్టి మీరు ఏంటి ఎక్స్క్యూజ్ కాదు. ఇంకా పైవల్ కేసు అయితే లేవండి దగ్గర ఫైనాన్స్ ఏమి ఉండవు. ఆయన ఫైనాన్స్ అంతా సెక్రటరీ పంపించేస్తారు. అయితే అవసరమైతే కూడా ప్లానింగ్ కి పంపించి ప్లాన్ చేసి తెమ్మని చెప్పండి బంచెస్ గా. డిపార్ట్మెంట్స్ కి ఇచ్చిన బడ్జెట్ కి మించి వచ్చిన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. సో అక్కడ ఏమవుతుందంటే సెన్సిటివిటీ మనం క్లియర్ చేయాలి అంటేమో వీఆర్ క్రాసింగ్ ది బడ్జెట్. అది బియాండ్ వెళ్ళినప్పుడు కొంచెం మనం అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడి పొలిటికల్ ఫస్ట్ ఫేజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ది బడ్జెట్ దే హావ్ టు రీఓరియంట్. దట్ ఈస్ అ మస్ట్. మనకి ఇంకా కంఫర్ట్ వచ్చి మన దగ్గర డబ్బులు విపరీతంగా ఉండి ఫ్రీగా ఇచ్చే పరిస్థితుల్లో మనం లేం. హ్యాండ్ టు మౌత్ వీఆర్ స్ట్రగులింగ్. స్ట్రగుల్ విల్ గో ఆన్ సమ్ మోర్ టైం సార్. వీటిలో 70% అవే ఉంటాయి సార్. 30% మాత్రమే మనకి ఈ సర్వీస్ మ్యాటర్స్ క్లారిటీ కోసం హోల్డ్ చేయడం సార్. అదర్ దాన్ దట్ మా దగ్గర వేరే ఏం లేదు సార్. నాకు తెలియదు, నేను కామెంట్ చేయడం నా బాధ్యత. మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ గో త్రూ యువర్ ఫైల్ అని. ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉద్యోగాలు ఉండే స్థానిక బాధలపై తనకు అవగాహన ఉందని ఆయన చెప్పుకువచ్చారు. పల్లె దేశానికి వెన్నెముక కాబట్టి పంచాయతీరాజ్ శాఖను కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బందితో మాటామంతి కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు, తీసుకోకుంటే ఒప్పు అయినా పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎంగా తన సొంత తెలివితేటలు ఏమీ కూడా వాడలేదన్నారు. క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ, నా కంట్రోల్లోని శాఖ గురించి. ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం. సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే ముందు 10,000 మంది పైచిలుకు దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో
దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. నేను ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నేను ఒకటే కోరుకుని నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కౌన్సిల్లో 88K కింద మెడికల్ కాలేజీలు మరియు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే 2 అంశాలను చర్చ కోసం ముందుకు తీసుకువచ్చినట్లు మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి తెలిపారు. గతంలో 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ పెట్టుకున్నప్పటికీ 5 ఏళ్లలో వాటిని తేలేకపోయారని విమర్శించారు. అయితే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగా అందులో 5 పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకుని పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ మెడికల్ కాలేజీలో మెరిట్ స్టూడెంట్లకు ఉచితంగా సీట్లు తెచ్చుకొని చదువుకుంటున్నారని, పీజీకి కూడా కొన్ని సీట్లు వచ్చాయని వివరించారు. కౌన్సిల్ సమావేశం అనంతరం మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత కౌన్సిల్లో కౌన్సిలర్ మల్లేశ్వరి చొరవతో నిర్మించిన రజక కళ్యాణ మండపానికి చిట్యాల ఐలమ్మ పేరును తీర్మానం చేసి ఆమోదం పొంది బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు ఆమోదించిన ఈ పేరును గానీ ఇతర పనులు గానీ మళ్లీ గవర్నమెంట్కు పంపించి రద్దు చేయిస్తున్నారని మేయర్ ఆరోపించారు. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కౌన్సిల్లోన 179 అంశాలన్నవి ఈరోజు కౌన్సిల్ ముందుకు రావడం జరిగింది. గత కౌన్సిల్లో ఏదైతే చాకల ఐలమ్మ గారి పేరుని తీర్మానం చేయటం జరిగింది. మల్లేశ్వరి గారు ఆమె డివిజన్లోన ఆమె ఒక రజక మహిళ అయి ఉంది. ఆమె ఒక రజక కళ్యాణ మండపాన్ని కట్టించాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక కమ్యూనిటీ హాల్ అన్నది నిర్మించడం జరిగింది. దానికి గతంలోన ఆ కమ్యూనిటీ హాల్కి పేరు తీర్మానం చేయటం జరిగింది. ఆ పేరు తీర్మానం జరిగిన తర్వాత ఆ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తిగా నిర్మించడం జరిగిన తర్వాత దానికి చాకల ఐలమ్మ అని పెట్టి పేరు అన్నది చిట్యాల ఐలమ్మ అనే పేరు అన్నది ప్రతిపాదించడం జరిగింది. ప్రతిపాదన ఆమోదం జరిగింది కాబట్టి ఆ బోర్డు మనం ఆ కళ్యాణ మండపానికి పెట్టడం జరిగింది. ఈ కౌన్సిల్లోనే ఏం జరుగుతుందంటే గతంలోనే ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో ఆ కార్పొరేటర్ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఆ ప్రతిపాదనల్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంటు ఇప్పుడు ఉన్న అధికారుల ద్వారా ఆ పేర్లను కానీ లేకపోతే ఏదైనా సంబంధిత వర్కులు కానీ మళ్ళీ గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్లో దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కార్పొరేషన్లో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు. ఒకసారి కార్పొరేషన్లోన కౌన్సిల్లోన ఆమోదన అయినవి మళ్ళీ గవర్నమెంట్కి పంపించి వాళ్ళకి నచ్చే విధంగా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి నచ్చే విధంగా వాటికి వేరే పేర్లు ప్రతిపాదన పెడుతున్నారు, వాటికి వేరేగా పెట్టిస్తున్నారు అని అంటే ఇదేం సంస్కృతి? అంటే రాబోయే తరాలకి రాబోయే కార్పొరేషన్లు ఎలా నడవాలన్నది వీళ్ళు ఏం దారి చూపిస్తున్నారు? ఈ రకంగా గత కౌన్సిల్లో పెట్టినవి ఇప్పుడు ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చేస్తే రేపటి రోజున వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఇట్లాగే క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు కదా. అంటే కౌన్సిల్కి కానీ కార్పొరేషన్కి కానీ వీళ్ళు ఇస్తున్న విలువ ఏంటి, వీళ్ళు కౌన్సిల్ తీర్మానానికి ఇస్తున్న విలువ ఏంటి అన్నది ఈరోజు కౌన్సిల్లోన ఒక బీసీ మహిళ ఒక రజక మహిళకి జరుగుతున్న అన్యాయంగా మేము తెలియజేసుకున్నాం. దీని మీద కమిషనర్ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ పేరు గవర్నమెంట్కి క్యాన్సిల్ చేయమని పంపించారో ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క విషయం ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకు విజయవాడ నగర ప్రజలకు కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధిక పన్నుల భారం మోపి మోసం చేయని సిపిఎం నేత కార్పొరేటర్ సత్యబాబు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విఎంసీ కౌన్సిల్ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు అధిక పన్నులతో ఇరు పార్టీలు మోసం చేశాయని కౌన్సిల్ సమావేశంలో చెప్పిన ఆయన భవానీపురంలో 42 ప్లాట్లు బాధితుల గురించి ప్రస్తావన తెచ్చారు. వారికి న్యాయపరంగా న్యాయం చేయాలని కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేశామని చెప్పారు. అలాగే నగర ప్రజల దగ్గర టిట్కో ఇల్లు ఇస్తానని చెప్పి టీడీపీ ప్రభుత్వం 25,000 రూపాయల నుంచి ₹1,00,000 కూడా దాకా కట్టించుకున్నారని, ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో కూడా జగనన్న ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని చెప్పుకొచ్చారు. మద్దతు ఇవ్వడం చాలా అన్యాయం. ఈ అంశంలో న్యాయ విచారణ చేపట్టి ఆ 42 మంది బాధితులకు న్యాయం చేయాలని కౌన్సిల్లో సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా జగనన్న కాలనీలు, టిట్కో ఇల్లు, జేఎన్ఆర్ఎం ఇల్లు,
ఇటువంటి ఇల్లు విషయంలో విజయవాడ నగర ప్రజల్ని నిలువున ముంచేశారు. 25,000 నుంచి ₹1,00,000 చెల్లించినటువంటి ప్రజలకి ఏమాత్రం 8 ఏళ్ళు అవుతున్న ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు. అలాగే 35,000 చొప్పున కట్టించుకున్నటువంటి జగనన్న ఇళ్లకు సంబంధించి కూడా 5 ఏళ్ళు అవుతున్న ఒక్కరికి ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు. మరోవైపు ఈ ఇళ్ల విషయంతో పాటుగా జేఎన్ఆర్ఎం ఇల్లుని బయట అక్రమార్కులు అలాగే బ్రోకర్లు పేదల దగ్గర అన్యాయంగా వసూలు చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టులకి చెల్లించవలసినటువంటి 200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు బకాయిల్ని రాబట్టే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తుంది, వైసీపీ పాలపక్షం మోసం చేస్తుంది. ఇక్కడ విజయవాడ నగరం కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించేదానికి బ్యాంకుల్లో అప్పులు తీసుకొని కార్పొరేషన్ దివాలా తీస్తున్నారు. అలాగే నగరంలో ఉన్నటువంటి ఇంటి పనులు, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలని విపరీతంగా పెంచడంతో పాటుగా కూటమి ఇచ్చినటువంటి హామీ మేము ఇంటి పనులను సమీక్షిస్తాం, తగ్గిస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేయకుండా మళ్ళీ రీసర్వే పేరుతో ఇంకొక 20% అదనంగా పనులు పెంచమని ఇచ్చినటువంటి సర్క్యులర్ని వైసీపీ పాలపక్షం కూడా గుడ్డిగా ఆమోదించడం, కూటమి ప్రభుత్వం వైసీపీ కూడబెరుక్కొని నగర ప్రజల్ని పన్నుల భారాలతో బాదుడు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ అంశాల మీద మరి కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పక్షంగా విజయవాడ ప్రజల బాధల్ని తెలియజేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా విజయవాడకు అన్యాయం చేస్తున్న విషయాన్ని విజయవాడ పౌరులారా మీరందరూ ప్రశ్నించండి. ఈ పాలకులు విజయవాడకి అన్యాయం చేస్తున్నారు, నగర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, భారాలు వేస్తున్నారు, ఇల్లు ఇవ్వట్లేదు. ఈ రకమైనటువంటి మోసాలని ప్రజలందరూ కూడా ప్రశ్నించాలని ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలు మానవ హక్కుల శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ అధ్యక్షుడు కె రాజునందన్ విజ్ఞాన్ వెల్లడించారు. భారత్లో కూడా మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె రాజేందర్ విజ్ఞాన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ థామస్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆపదలో ఉండి న్యాయం పొందలేని పేదలకు న్యాయం అందించన్న లక్ష్యంతో ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తున్నామన్నారు. అవసరమైతే లాయర్ ఫీజులు కూడా తామే చెల్లిస్తామన్నారు. పత్రికేయ మిత్రులకు, విజయవాడ నగర పాత్రికేయులకు, అలాగే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పిలిచినటువంటి వెంటనే మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటుండగా మీరందరూ మాకు సహకరించినందుకు మేమెంతగానో ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నా పేరు కె రాజనందన్ విజ్ఞాన్. మానవ హక్కుల కమిషన్కు గత 5 సంవత్సరములుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నా సేవల్ని గుర్తించి అంతర్జాతీయ రాయబారిగా, అలాగే జాతీయ అధ్యక్షుడిగా ఈ మధ్యకాలంలో నాకు ఇవ్వడం జరిగింది. మరి అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ 2003 డిసెంబర్ 24న స్విట్జర్లాండ్లో మన యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందినటువంటి సంస్థ. ఈ సంస్థలో దాదాపుగా 120 దేశాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. మరి మానవ హక్కులకు భంగము కలిగితే సహించేది లేదు. నా యొక్క జాతి మానవత్వం, నా యొక్క భాష హృదయ భాష, కులము, మతము, జాతి అతీతంగా బడుగు బలహీన వర్గాలను లేవనెత్తాలని, అణగారిపోతున్నటువంటి ప్రజలకు ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణను, ఒక ఓదార్పును, వారికి కావలసిన సామాజిక న్యాయము, వాళ్ళకు కావలసినటువంటి ఆ యొక్క న్యాయాన్ని జరిగిస్తామని మీ ద్వారా
బిషప్ రెవరెండ్ డాక్టర్ థామస్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా యొక్క వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ హ్యూమన్ రైట్స్ డేని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. వీఆర్ ప్లీజ్ టు అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్, అంటే ఉచిత న్యాయ సలహా కేంద్రం, ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు, బడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఎలాగా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు లాయర్స్ దగ్గరికి వెళ్ళటం, ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకు ధన సహాయం లేకపోవటం వలన వెనక తగ్గిపోవటం అనేది జరుగుతుంది. సో మా తరపున, మా మినిస్ట్రీ, మా ట్రస్ట్ తరపున ఈరోజు దయించకనని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరపున మేము ఆ లాయర్కి చెల్లించాల్సిన ఫీజు ఏదైతే ఉందో అది బీద వాళ్ళు ఒక జెన్యూన్ కేసు అయితే మేమే ఆ ఫీజు చెల్లించి ఆ కేసును ముందుకు తీసుకెళ్ళటానికి మేము పూనుకున్నాము. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని మరి 15 లక్షల రూపాయలు విలువ కలిగిన బట్టల్ని బీద వాళ్ళకి అలాగే సేవకులకి పంచిపెట్టడం అనేది ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి జాతి, మత, కుల ఎవరైనా పర్వాలేదు, మేము క్రైస్తవులైనప్పటికీ క్రైస్తవులకు మాత్రం కాదు, ఏ ఒక్కరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా దగ్గర ఒక ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి దీనికోసం. ఆ నంబర్కి మీరు సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు మేము సహాయపడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.